ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? చాలాసార్లు ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో నాకెవరున్నారు, నాకు కూడా ఎవరైనా నన్ను అర్థం చేసుకునేవారుంటే నా కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు అని మనం బాధపడతా ఉంటాం. అయితే ఈరోజు మీకు పంపించిన వాక్యం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తానన్నాడు. అంటే మన బాధ, మన కష్టం, మన అవసరం, మన సమస్యలు చెప్పుకోవటానికి మనం నమ్మిన ప్రభు మనకు ఎల్లప్పుడూ సమీపంగా ఉన్నాడు. ఆయన వినేవాడు, అర్థం చేసుకునేవాడు, సహాయం కూడా చేసేవాడు. కాబట్టి మన పరిస్థితులు ప్రజలతో వారితో చెప్పుకొని కృంగిపోవటం కంటే మనల్ని అర్థం చేసుకొని మనకు సహాయం చేయగలిగిన ప్రియ ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థనలో మన ప్రతి అవసరాన్ని, మన ప్రతి సమస్యను మనం దేవునికి చెప్పుకోగలిగితే మన జీవితంలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించగలుగుతాం. కనుక ఇక నుండి నాకెవరు లేరు అనేటువంటి ఆ ఫీలింగ్లో నుంచి బయటికి రండి. మనల్ని ప్రేమించి, మన కొరకు ప్రాణమిచ్చి, మనల్ని రక్షించిన మన ప్రియ ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన్ని అడుగుదాం. ఆయన్ని అడిగితే ఏమైనా చేస్తాడు. అడగండి, మీకు ఇవ్వబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, మనుషులను అడిగి చాలాసార్లు నిరాశపడ్డాం, నిరుత్సాహపడ్డాం. కానీ ప్రభువుని అడిగి మనం ఎన్నడూ అలాంటి పరిస్థితులను ఎదుర్కోలేం. కనుక నన్ను అడగండి అని ప్రభువు చెప్తూ ఉండగా, ఆయన సిద్ధంగా ఉండగా, మనకేం కావాలో ఆయన్ని అడిగి ఆయన దగ్గర నుంచి పొందుకొని ఆయనలో ఆనందిస్తూ, ఆయన స్తుతిస్తూ ఆయనలో ముందుకు సాగుదాం. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక. ఆమేన్.